హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ మళ్ళీ ఇంకోసారి మీ ముందరకు వచ్చేసాను. అయితే మనం భగవద్గీత యథాతథంలో 108 శ్లోకాలు ఇంపార్టెంట్ అని మొదలుపెట్టుకున్నాం కదా. అది మనం 71 శ్లోకాల వరకు వచ్చాము. ఆ 71 శ్లోకం 9వ అధ్యాయంలో 25వ శ్లోకం. ఇంకా మనకి 9వ అధ్యాయంలో ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి. 26, 27, 29, 30, 32, 34 6 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు మనం 9వ అధ్యాయంలో 26వ శ్లోకం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతేకాకుండా లాస్ట్ టైం మనము భాగవతంలో కథ కాకుండా వేరే ఒక విషయం తెలుసుకున్నాము. ఈసారి కుదిరితే భాగవతంలో ఒక కథ చేసుకుంటాం. భాగవతంలో మనకి రోజు ఒక్కొక్క విషయం గురించి చెప్తున్నారన్న దాంట్లో 9 విషయాలు తెలుసుకున్నాం మనం ఇంతవరకు. ఇప్పుడు 10వ విషయం ఏమిటనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మంగళాచరణాలు. శిక్షాగురువులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీకేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథ్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రజనీ మాతాజీ, వీళ్ళందరికీ కాకుండా ప్రస్తుతం ఇస్కాన్ పరంపర గురు పరంపర కూడా వందనాలు అర్పించుకుంటూ వర్తమాన ఇస్కాన్ గురు పరంపరకి కూడా వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం మంగళాచరణలోకి వెళ్దాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమో పంకజాంగ్రిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్నితి నామనే. నమో ఆచార్యప్రదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరకథాధామ నగరగ్రామతారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్వశే నమః. జయ 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 శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్టుగా భగవద్గీత 9వ అధ్యాయంలో 26వ శ్లోకము మనకి సీరియల్ నెంబరు 72వ శ్లోకం అవుతుంది. హరే కృష్ణ. అయితే ముందుగా మనము కిందటిసారి 25వ శ్లోకం చెప్పుకున్నాము. 25వ శ్లోకంలో మనం తాత్పర్యంలో ఏముందంటే, దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతల చింతకెళ్తారు, భూత ప్రేతాలను పూజించేవారు అట్టి వాటిలో జన్మిస్తారు, నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు అని. అంటే మనం ఏ ఏ కోరికలతో వేదంలో చెప్పిన నియమాలన్నీ ఆచరిస్తూ
మనం ఏ కోరికతో ఏ దేవుణ్ణి పూజిస్తామో ఆ లోకానికి మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇన్ని లోకాలు వాళ్ళు చెప్పినట్టు చేసి అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పుడు హరే కృష్ణ నామం మనం భక్తిపూర్వకంగా చేసి గోలోకానికి ఎందుకు వెళ్ళలేము? అక్కడ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని భక్తిలో మనము ముందరికి వెళ్తూనే ఉండాలి, భక్తి ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తూనే ఉండాలి అని మనకి 25వ శ్లోకంలో చెప్పారనమాట. అదే మనకి ఈ కృష్ణ చైతన్య ముఖ్య అధ్యాసం ఏంటంటే, మన ఈ జన్మలోనే భగవంతుడిని కీర్తించడం ద్వారా, ఆయన కథలు వినడం ద్వారా ఈ జన్మలోనే మనం పరిపూర్ణత్వాన్ని పొంది భగవద్ధామానికి చేరే అవకాశం కల్పించాలని ఈ కృష్ణ చైతన్యం సంస్థ ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో 26వ శ్లోకం చూద్దాము. ఇది మనం చాలా మటుకు అందరూ విన్న శ్లోకమే. దాని గురించి ప్రభుపాదుల వారు కూడా ఏం విపులీకరించి చెప్పారో 2 పేజీల భాష్యం ఉంది, అది కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుప్రహృతం అస్నామి ప్రయతాత్మనః. ఇది పత్రం పుష్పం అనే శ్లోకం చాలా చోట్ల మనం వినే ఉంటాము. అయితే దీని ప్రతిపదార్థాలు ఏంటో చూద్దాము. పత్రం ఆకును, పుష్పం పువ్వును, ఫలం పండును, తోయం నీళ్లను, యహ ఎవరేని, మే నాకు, భక్తితో, ప్రయచ్చతి సమర్పిస్తే, తత్ అది, అహం నేను, భక్తి ఉపహృతం భక్తితో సమర్పించినట్టు, ఉపహృతం భక్తితో సమర్పించబడినట్టు, అస్నామి స్వీకరిస్తాను, ప్రయతాత్మనః శుద్ధ చిత్తము గలవారి నుండి, మంచి మనసుతో నాకు ఇందులో ఏదో అర్పించినా కూడా నేను ఆనందంగా స్వీకరిస్తాను. నాకు పంచపక్ష పర్వాణాలు పెట్టలేదని కానీ, లేకపోతే మహల్లో పెట్టలేదని కానీ, ఇంకా నాకేమీ సరిగా ఇవ్వలేదని కానీ నాకు భావం ఏమి ఉండదు. కానీ నేను ఏ భావంతో మీరు ఇచ్చారు అనే భావాన్ని దాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుని నేను అవన్నీ స్వీకరిస్తాను అని ఈ పద్యం ద్వారా చెప్తున్నారు. అయితే తాత్పర్యంలో ఏమంటున్నారో చూద్దాం. ప్రేమతో, భక్తితో ఎవరైనా నాకు పత్రమును, పుష్పమును, ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను. ఇక్కడ కండిషన్ ఏంటంటే ప్రేమ, భక్తి. ఆ రెండుతో పాటు మీరు ఏమి ఇచ్చినా నేను తీసుకుంటాను. మీరు దాని పెద్దగా బుట్టల కొద్ది ఫలాలు ఇవ్వాలని కానీ, ఒక టన్ను పువ్వులు తీసుకొచ్చేసి పూజ చేయాలని కానీ, అది కాకుండా అలా కాదు, పంచపక్ష పరమాన్నాలతో రోజు నాకు భోజనం పెట్టాలని కానీ, అది ఎంత క్వాలిటీ ఏమిటి, క్వాంటిటీ ఏమిటి అనే విషయం నేను పట్టించుకోను. ఏం పట్టించుకుంటాను అంటే, మీరు భక్తితో పెడుతున్నారా, ప్రేమతో పెడుతున్నారా, అది ఏమిస్తున్నారు, భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా నా స్వామికి, నా కృష్ణుడికి, నా దేవాదేవుడికి ఇది నేను మనస్ఫూర్తిగా సమర్పించాలి అనే భావంతో మీరు ఏది ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తాను అంటున్నారు. దీనికి ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం చెప్పారో చూద్దాం. నిత్య సుఖానికై శాశ్వత ఆనందమయ ధామాన్ని పొందటానికి భగవంతుని దివ్యమైన ప్రేమత సేవలో నెలకొని కృష్ణ భక్తి భావనలో ఉండడము బుద్ధిమంతుడైన వ్యక్తికి అత్యంత ఆవశ్యకము. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? మనకి నిత్య సుఖానికై మనం ప్రతిరోజు ఆనందంగా ఉండాలి అనుకుంటే కనుకైతే, ఇంకా ఆనందమయ ధామాన్ని అంటే గోలోకాన్ని చేరాలి అనుకుంటే కనుకైతే, మనం దివ్యమైన ప్రేమయుత సేవలో కృష్ణ నెలకొని, అంటే మనకి ఆ ప్రేమని మనం విడిచిపెట్టకూడదు. భక్తి, ప్రేమ రెండు మనం విడిచిపెట్టకుండా ఆ భావంలో ఉండి కృష్ణ భక్తి భావంలో ఉండటం, అలా ఇవన్నీ కావాలంటే అలా ఉండడం మన అవసరం అనమాట. అది అత్యంత మన కండిషన్ మ్యాండేటరీ అంటాం చూడండి, ఏదైనా అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు. అలాగా ఇవన్నీ కూడా మనం గోలోకం చేరాలని ఉద్దేశం ఉన్నప్పుడు, ఆనందం మనకు శాశ్వతంగా ఆనందం కావాలి అనుకున్నప్పుడు, ఆనందమయ ధామాన్ని చేరాలి అన్నప్పుడు మనం కిందటిసారి శ్లోకంలో చెప్పుకున్నాం, స్వర్గలోకానికి వెళ్తే కూడా మనకి స్వర్గంలో మనం ఉన్న పుణ్యపాపాలను బట్టి పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ మత్స్యలోకానికి రావాల్సి వస్తుంది అని. అక్కడ మనకి పుణ్యం మళ్ళీ యాడ్ చేసుకోవడానికి రాదు, మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అని కింద శ్లోకంలో మనం నేర్చుకున్నాం. అలా కాకుండా ఇది నిత్య శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని పొందాలి అని, భగవద్ధామం చేరాలి, కృష్ణ గోలోకాన్ని చేరాలి అనుకున్నప్పుడు మనకి కృష్ణ భక్తి భావన తప్పనిసరిగా ఉండాలన్నమాట. అటువంటి పద్ధతి, మనకి అద్భుతమైన పద్ధతిని సాధించడం చాలా సులభం అని చెప్తున్నారు. ఎందుకంటే ఎటువంటి యోగ్యతలు అక్కర్లేదు మనకి. ఇంత డిగ్రీ కావాలని కానీ, లేకపోతే ఇంత చదువుకోవాలి, ఇంత పెద్ద ఉద్యోగం చేయాలని కానీ, ఇంత పెద్ద ధనం ఉండాలి కానీ, అలాంటి కండిషన్స్ ఏమీ లేకుండా, దరిద్రుడు అంటే మనకి ధనరీత్యా దరిద్రం ఉన్నా కూడా
వాళ్ళు భక్తి రీత్యా ఉన్నతులై ఉండొచ్చు, బాగా ధనవంతులై ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మనకి మామూలుగా భౌతిక లోకంలో మనకి ఏదైనా కావాలంటే ఉండాల్సిన కండిషన్స్ ఏమీ లేకుండా ఓన్లీ భక్తి మాత్రమే ఉంటే కనుకైతే మనకి ఆ భక్తి చేసి భగవంతుడిని ప్రార్థించి ఆరాధించి ఆయన కథలు విని ఆయన గురించి చెప్పుకుని ఆయన యొక్క భక్తుల సేవలో మనం నిమగ్నమయ్యి వాళ్ళతో సత్సంగంలో పాల్గొని ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మన మనసు పూర్తిగా భక్తిలో ముందరికి వెళ్ళాలి అనేటప్పుడు ఈ విషయాలన్నీ చేస్తే చాలు మనం ఒక విశుద్ధ భక్తుడిగా మారిపోయే అవకాశం ఉంటుందని విశుద్ధ భక్తుడు. అందుకని ఇందులో మనకి ఏంటంటే మనం విశుద్ధ భక్తుడు అవ్వడం ఒక్కటే మంచి యోగ్యత, అదొక్కటే యోగ్యత. అంటే మనకి ఉద్యోగం రావాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్నప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ చదువుతారు కదా, అలాగా మనకి భగవద్ధామం చేరడానికి అవసరమైన అత్యవసరమైన విషయం ఏంటంటే మనం విశుద్ధ భక్తుడు కావడం. ఆ విశుద్ధ భక్తుడు ఎలా అవుతాము అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, మనకి మనం ఏకైక యోగ్యత ఏంటంటే అది విశుద్ధ భక్తుడు అవ్వడమే. దానికి ఏంటంటే అతడు ఎవరిని కానీ ఎక్కడున్నాడని కానీ దాంతో అతనికి అసలు సంబంధమే లేదు, భగవంతుడికి అవేమి పట్టించుకోరనమాట. ఎంత సులభమైందంటే మనకి ఇందులో ఈ పద్యంలో చెప్తున్నట్టు పత్రము అంటే తులసాకు, జలం అంటే నీళ్లు మనకు తెలుసు, ఫలం అంటే ఏదైనా ఒక పండు, అంతేకాకుండా పుష్పము ఏదైనా ఒక పుష్పాన్ని భగవంతునికి మనకి నిజమైన ప్రేమతో, అది కండిషన్ అనమాట, నిజమైన ప్రేమతో భగవంతునికి మనం సమర్పిస్తే కనుకైతే దాన్ని దేవాదేవుడు చాలా ఆనందంగా స్వీకరిస్తాడు అని తనే చెప్తున్నాడు. ఆయన చెప్పింది స్వయంగా ఆయన ఒక మాట చెప్తున్నారనమాట. మీరు భక్తితో కనుక ఇచ్చింది అయితే ఒక చిన్న తులసాకు వచ్చిన మరి తులసాకి ఇచ్చినా కూడా నేను దాన్ని ఆనందంగా స్వీకరిస్తాను అని. మనకి సత్యభామ వ్రతం చేసి ఆయన తూచేసి బ్రాహ్మణికి అమ్మేస్తుంది అనుకున్నప్పుడు రుక్మిణీదేవిని వెళ్ళి ప్రార్థిస్తే ఆమె అదే చెప్పింది కదా, నేను నిజంగా నీకు భక్తి చేస్తున్నాను అంటే నేను మనఃపూర్వకంగా ఈ తులసిదళాన్ని నిన్ను తోచటానికని నీ అనుజ్ఞతో వేస్తున్నాను, నువ్వు దీనివల్ల నువ్వు నీ బరువు తూగి మాకు మా దగ్గరికి చేరుకో అని ప్రార్థించే తులసిదళం వేస్తేనే. అంటే అది కథ రుక్మిణి భాగవతంలో ఉంది, కానీ నేను చూసి చెప్తున్నది సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు కదా, అలాగే దాన్ని చూసి చెప్తున్నాను. అది కథ వాళ్ళు సినిమా తీసింది కూడా మనకి భాగవతంలో ఉన్న కథ గురించే తీసి చెప్పారు కాబట్టి, అంటే వాళ్ళు పిక్చరైజ్ చేయడానికి ఏదో ఎక్కువ చేసి ఉండొచ్చు, కానీ నిజమైతే అదే తులసిదళానికి ఆయన తూగారు. అంటే మన భక్తి ఎంత నిజమైనది, ఎంత నిఖార్సైంది, ఎంత ఏమంటారు కల్తీ లేనిది, ఇవన్నీ దాన్ని బట్టి భగవంతుడు మనకి కృపాని చూపిస్తాడనమాట. అదే అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఎంత సులభం అంటే మనకి నాలుగిట్లో పత్రం పుష్పం ఫలంతో ఈ నాలుగిట్లో ఏది ఇచ్చినా, 4 ఇవ్వాలని కూడా లేదు, ఏది ఇచ్చినా నీ మనసు ముఖ్యంగా కనిపిస్తే కదా ఆయన భగవంతుడు చాలా ఆనందంగా స్వీకరిస్తారు అని చెప్తున్నాడు అనమాట. ఆయనే చెప్తున్నాడు స్వయంగా. అయితే కృష్ణ భక్తి భావన ఎప్పుడు కూడా మనకి ఏది నిషేధించలేదు, ఎందుకంటే అది ఎంతో సులభంగా ఉంటుంది. మనకి అందరూ కోరుకున్నది విశ్వజనీనమైనది, ఈ సరళమైన పద్ధతి చాలాను. కృష్ణ భక్తి భావన ఇతడు కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళైతే అంటే ఏం కావాలంటే నిత్యానందంగా జ్ఞానపూర్ణమైన మహోన్నత పూర్ణవత్త జీవాన్ని కావాలి అనుకునే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన్నే కొలవాలని చూస్తారు. ఇన్ని అవకాశాలు వచ్చినప్పుడు అవన్నీ వదిలేసుకుని నేను భగవంతుడిగా అనుకోవడం మూర్ఖత్వమే కదా. అలా ఎవరైనా ఉంటారా? కృష్ణుడు ఇంత ఈజీ పద్ధతులు ఇస్తుంటే దాన్ని ఫాలో అవ్వచ్చు కదా అని ప్రభుపాదులు వారు అంటున్నారు. కృష్ణుడికి ప్రేమయుత సేవ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. మనం ఇందాక నుంచి చెప్పుకుంటుంది అదే ఒక ప్రేమ మనం అంటే అది మనస్ఫూర్తిగా, అది కాబట్టి కాదు, అది చూపించడానికి కాదు, మనస్ఫూర్తిగా మనం భక్తి ప్రేమ రెండు ఆయన చూపిస్తే కనుకైతే ఇంకేమీ అడగకుండా ఇంకేమీ అక్కర్లేకుండా మనకి ఎంతో ఆదరంగా ప్రేమగా మనకి కావాల్సినవన్నీ ఇస్తారనమాట. కృష్ణుడు ఆ భక్తుడి నుంచి ఒక్క పుష్పమైన ఏదైనా సరే ప్రేమగా స్వీకరిస్తాడు. మనం టన్నుల కొద్ది పుష్పాలు తీసుకొచ్చేసి గుడంతా నింపేయక్కర్లేదు. అందులో అలా ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా నువ్వు ఏమి ఇచ్చావు అనే పుష్పం ఒకటే ఆయనకి ఇచ్చినట్టుగా ఆయన లెక్క చేసుకుంటాడు అనమాట. ఇంకైతే ఇంత భక్తులను తీసుకుంటారు, కానీ అభక్తుల కారణంగా, అభక్తులు అంటే భక్తులు కాని వాళ్ళ దగ్గర నుంచి మాత్రం అతను ఎటువంటి కానుకలు కోరుకోడు. మనం భక్తి చూపిస్తున్నామంటే మనం ఏదన్నా ఆయనకి ఇవ్వాలి అని ఆశిస్తాడు అనమాట. ఎందుకంటే మనం ఇది ఇచ్చాము అన్న వంక పెట్టుకుని మనకు అన్నీ ఇచ్చేయడానికి ఆయనకి అవకాశం ఉంటుంది. అందుకని ఆయన భక్తులు ఏమన్నా ఇవ్వాలని కోరుకోరు, కానీ భక్తితో ఉండేవాళ్ళు ఏ సమర్పించినా కూడా ప్రేమగా ఆత్మీయంగా స్వీకరిస్తారనమాట.
అతను మనం ఇచ్చేదో చెప్తున్నాం కదా, ప్రేమానురాగాలతో కృష్ణుడు మనం ఎంత ప్రేమగా ఇస్తామో కృష్ణుడు కూడా అంత ప్రేమగా దాన్ని స్వీకరిస్తాడనమాట. అందుకే ఇప్పుడు మనకి ఇది ఏంటంటే కృష్ణుని దరిచేరడానికి మనకు ఒక్కటి ఉన్న మార్గం ఏంటంటే భక్తి మార్గం ఒక్కటే. భక్తి అనేది 2 సార్లు వాడారు ఇక్కడ. పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా, అంతేకాకుండా తదహం భక్తు. అందుకని ఈ మనకి పద్యం ద్వారా, ఈ శ్లోకం ద్వారా చెప్తున్నది ఏంటంటే భక్తే అన్నిటికంటే ముఖ్యమైనది అని. ఇది బ్రాహ్మణుడు, పండితుడు, ధనవంతుడు, లేకపోతే గొప్ప తత్వవేత్త ఇలాంటి వాళ్ళు ఏమైనా కూడా అలా ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చిన పదార్థాలు కానీ వాళ్ళు ఇచ్చిన అంటే బహుమతులు కానీ కృష్ణుడు స్వీకరించలేడు. ఎందుకంటే వాళ్ళు దికావట్ కోసం చేస్తున్నట్టుది. వాళ్ళలో ప్రేమ ఉంటే భక్తి అనే మూల విషయం లేకుండా ఏది కూడా ఎవరి దగ్గర నుంచైనా కూడా భగవంతుడు తీసుకోడు, అతను అంగీకరించాడు. అసలు భక్తి ఉందా లేదా అనే ఒక్క పాయింట్ మాత్రమే చూస్తారనమాట. భక్తి ఎప్పుడు మనకి తాత్కాలికమైంది కాదు. ఎందుకంటే ఒకసారి మనం భక్తిలో ప్రవేశించాక దాని నుంచి బయటికి రావాలని ఎవరో అనుకోరు. అది శాశ్వతమైంది. భక్తి అనేది చాలా శాశ్వతమైంది. అది మెల్లిమెల్లిగా ఒక్కొక్క రోజుకి ఒక చిన్న ఆకు మొగ్గ తొడుగుకి ఆ భక్తి వృక్షం అనేది పెరగడానికే మనం అవసరమైన అవకాశాలన్నీ మనం ఉపయోగించుకుని దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకని అది అశాశ్వతమైంది కాదు, భక్తి శాశ్వతమైంది. అంతేకాకుండా ఇది పరతత్వానికి చేరడానికి ఒక్కొక్క మార్గం అన్నమాట. పరతత్వం మనం గోలోకధామం చేరడానికి మనకి పరతత్వానికి చేసే ప్రత్యక్ష సేవా కార్యక్రమం మనం భక్తి అనేది అనమాట. అంతేకాకుండా ఆదిదేవుడు తానే ఏకైక భక్తునని, ఆదిదేవుడని, సమస్త యజ్ఞాహుతులు నిజమైన లక్ష్యాన్ని అని నిరూపించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏ రకమైన కానుకలను తనకు అర్పించాలో కోరుకుంటాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ముందరన్నీ చెప్పాడు కదా, నేనే యజ్ఞాన్ని, నేనే ఆహుతిని, నేనే దాంట్లో వేసే నెయ్యని అవన్నీ చెప్పారు కదా. అలాగ అన్ని రకాలు నేనే అని చెప్పిన తర్వాత నాకు నువ్వేమిస్తే నాకు సంతోషం అనే విషయం గురించి ఇక్కడ భక్తితో ఏమి ఇవ్వాలో చెప్తున్నారనమాట. అయితే భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవ అనే జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి మనిషి భగవద్భక్తిలో నెలకొనగోరితే తన నుండి ఆ దేవదేవుడు ఏది కోరుకుంటాడో తప్పక తెలుసుకోవాలి. మనకు అవసరం అనమాట అది. మనం ఇప్పుడు భక్తిలో వెళ్ళిపోతున్నాము అంటే గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళిపోవడం కాదు. చెప్తారు కదా మనకు సామెత, గుడ్డెద్దు చేలో పడ్డటని. అలా గుడ్డి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, దాని గడ్డ ఎక్కడుందో తెలియదు, లేకపోతే కంచె ఎక్కడుందో తెలియదు. అది పొలంలోకి వెళ్ళిపోతే అలాగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు. మనం కూడా మనకి ఇవన్నీ కావాలి అన్నప్పుడు మనకి భగవంతునికి ఏం సమర్పించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనిషి కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడో అని తెలుసుకోవాలన్నమాట. కృష్ణుని ప్రేమించేవాడు అతడు ఏది కోరుకుంటే దానినే అతనికి ఇస్తాడు. ఇష్టము కానివి అడగనివి ఏమీ ఇవ్వడు. కనుక మాంసము, చేపలు, గుడ్డు వంటివి కృష్ణునికి సమర్పించకూడదు. కృష్ణుడు ఏది అడిగితే అదే భక్తులు ఇవ్వడానికి రెడీ అవుతారు కదా. ఆయనకి ఏం కావాలి అనుకుంటాను. అటువంటప్పుడు ఈయన గుడ్లు, మాంసం అనే వాటిని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించకూడదు. అతను ఏమడుగుతున్నాడు? ఆకు కానీ, పండు కానీ, పువ్వులు కానీ, నీళ్లు కానీ ఇవే తనకి ఇష్టమని చెప్తున్నాడు కదా స్పష్టంగా. పత్రం పుష్పం ఫలంతో ఏమని. అటువంటప్పుడు నేను దాన్ని స్వీకరిస్తాను అని అంత ఇదిగా ఆయన చెప్తున్నప్పుడు ఆ నైవేద్యమే అదే నైవేద్యం అని చెప్పినప్పుడు మనకి అదే ఆయన కోరిన వాటిలో ఏవోటంటే మనకి ఓపుకుంటే ఇంకో 10 తులసి దళాలు చేస్తాం, ఇంకా ఓపుకుంటే 15 పువ్వులు పెడతాం, ఇంకా కాదంటే 4 రకాల పళ్ళు పెడతాం. అది మంచినీళ్ళు ఎలాగో ఇస్తాం. మనకి అటు తిప్పి ఆ 4 మనం ఎంత చేసినా కూడా ఆయనకి కొంచెం చేసినా ఎక్కువ చేసినా మన తృప్తి కోసం భగవంతుడిని అలంకరించుకోవడం కోసం ఆ పువ్వులు తులసి దళాలన్నీ పెట్టి చేస్తే కూడా అదే ఆయనకి చాలా ఇష్టమైనదిగా ఉంటుంది. కానీ వేరే ఏమి కావాలని ఆయన కోరుకోరనమాట. అందుకని మనకు ఆయన అది ఇష్టం అంటున్నారు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు అదే పెట్టడానికి ప్రయత్నించాలన్నమాట. దాన్ని స్వీకరిస్తానని పక్కా చెప్తున్నారు కాబట్టి. అంతేకాకుండా కాయగూరలు, ధాన్యము, పండ్లు, పాలు, నీళ్లు మానవులకు సరైన ఆహారము. మనం మానవులు అనేవాళ్ళు ఇవే ఎక్కువ తింటాం కాబట్టి వాటినే కృష్ణుడు కూడా నిర్దేశించాడు, అవే మనమని చెప్పాడు మనకి. అయితే మిగతాది ఏది మనం తినని వస్తువులు, మనుషులు తినే మిగతా విషయాలంటే ఈ 4 అడిగారు కాబట్టి వేరే ఏమన్నా అంటే నాన్ వెజిటేరియన్స్ అవి ఇవి తింటారు కదా, అలాంటివి మాత్రం మనకి భగవంతునికి సమర్పించకూడదు. ఎందుకంటే భగవంతుని సమర్పించుకుని తింటే ప్రసాదం అనిపోతుంది కదా, నేను ప్రసాదం తిన్నట్టే అవుతుంది కదా అని ఏది పడితే అది ఆయనకి నైవేద్యం పెట్టేసి అది తింటే ప్రసాదం కాదు. ఆయన ఏది కోరుకుంటున్నారో అది పెట్టి దాన్ని మనం ప్రసాదంగా భుజించాలే తప్ప నిషిద్ధ వస్తువులన్నీ ఆయనకి పెట్టేసి అది తినేసి నేను ప్రసాదం తిన్నాను, నాకు ప్రసాదం తిన్న ఫలం వచ్చేస్తుంది అనుకుంటే అది అజ్ఞానమే అనుకోవాలి.
అయితే ఇంకా అలా పెట్టిన అసలు ఆయన స్వీకరించడు, అది ప్రసాదంగా మారదు. ఆయనకి ఏమడిగారో అది ఇచ్చినప్పుడే మనం ఆనందంగా ఆయన స్వీకరిస్తాడు. అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి ఆయనకు వదిలేసి మళ్ళీ మనం దాన్ని తీసుకుంటే ఆయన తినగా వదిలిన ఉచ్చిష్టం అనే పవిత్రత దానికి ఏర్పడుతుందనమాట. మనం అక్కర్లేని ఆయన కోరనివి లేకపోతే ఆయన తినకూడనివి తిననివి పదార్థాలు అక్కడ పెట్టి మేము నైవేద్యం పెట్టేస్తున్నాము, నైవేద్యం పెట్టింది ప్రసాదంగా తీసుకుంటున్నాము అంటే కాదు అది. ఎందుకంటే అసలు ఆయన స్వీకరించడు. ఆయన స్పెసిఫిక్గా చెప్తున్నాడు, నేను ఇవైతే స్వీకరిస్తాను, వేరే ఏమీ నాకు వద్దని. అప్పుడు అది నైవేద్యం పెట్టినా కూడా ప్రసాదంగా మారదనమాట. యజ్ఞశేషమే పవిత్రమైందని, జీవితంలో పురోగమించే భవబంధాల నుండి విముక్తి పొందగోరేవారికి అదే తినడానికి యోగ్యమైనదని 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరించారు. 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఆయన ఏమంటున్నారంటే, యజ్ఞశిష్టాసనంతో ముచ్యంతే సర్వకిల్విదై భుంజతేతే త్వగం పాప ఏపచన్యాత్మ కారణాత్. మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారంను తినే కారణముగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడిపడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారంను తయారు చేసుకునే ఇతరులు కేవలము పాపమునే తిన్నట్టు అవుతుంది. అది అందుకని ఇక్కడ మనకి అదే యజ్ఞంలో సమర్పించింది యజ్ఞభోక్త ఆయనకి సమర్పించగా మిగిలింది శేషమే తినేటప్పుడు తింటే కనుకైతే అది భవబంధాల నుండి విముక్తి కలిగిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట. వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మాలను నెరవేర్చడం సారీ ఒక్క నిమిషం ప్లీజ్ మూసుకుపోయింది. మొట్టమొదటి యజ్ఞానికి సమర్పించిన ఆహారం తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడిపడతారు. అందుకని మనం తినేది ఏంటంటే యజ్ఞశేషమే పవిత్రమైనదని, జీవితంలో పురోగమించి భవబంధాల నుండి విముక్తి పొందగోరే వారికి అదే తినడానికి యోగ్యమైనదని 3వ అధ్యాయంలోని 13వ శ్లోకంలో వివరించారు. తమ ఆహారాన్ని నైవేద్యం పెట్టిన వారు కేవలం పాపమే తింటున్నారని అతడు అదే శ్లోకంలో చెప్పారు. మనం యజ్ఞశేషం అంటే మనం ఇప్పుడు దేశమాన కాల పరిస్థితులు బట్టి కలియుగంలో యజ్ఞాలు లేవు. అది ఎప్పుడో మనకి క్షామం వచ్చిందనో లేకపోతే వర్షాలు పడాలనో ఇంకేమన్నా కావాలంటేనో మనకి పెద్ద పెద్ద ఋత్వికులు పెద్ద ఎత్తున యజ్ఞాలు చేస్తున్నారు. కానీ మనం రెగ్యులర్గా ఇంట్లో యజ్ఞం చేసేది కాదు. ఒకప్పుడు ఒక యుగంలో ఉండేది అది. అప్పుడు అది కంపల్సరీ కాబట్టి అది వాళ్ళు నిత్య యజ్ఞాలు చేసుకునేవారు. కానీ మనకి కలియుగంలో అది అవసరం లేదు. ఇక్కడ యజ్ఞశేషము అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టిన పవిత్రమైన ప్రసాదం అనే అర్థం అనమాట. దాని ఆహారం నైవేద్యం పెట్టకుండా మనం వండుకున్నట్టు తినేస్తే కనుకైతే అది పవిత్రీకరణ చెందదు. కాబట్టి అది తింటే మనకి విషాహారం తిన్నట్టు పాపమే సంభవిస్తుందని ఈ ప్రభుపాదుల వారి భాషల్లో అంటున్నారనమాట. అది మనకి ఇందాక 13వ శ్లోకంలో 3వ అధ్యాయం 13వ శ్లోకంలో అది కూడా చెప్పారు కదా, నైవేద్యం పెట్టకుండా మనం మన భోగం కోసం మన స్వీయ భోగం కోసం చేసుకుని తినేటట్టయితే అది పాపాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది, కానీ భగవంతుడు స్వీకరించడం అని. అయితే మనం సరళమైన ఆహారాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే అలా నైవేద్యం పెట్టకుండా తినే పదార్థం ప్రతి ముద్ద కేవలం వాళ్ళకి ప్రకృతి క్లేశాలను మరింత తీవ్రతం చేస్తుంది. మనకి భౌతిక ప్రపంచంలో కష్టాలను ఎక్కువ ఇవ్వడానికి ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదం తింటే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారనమాట. అని మనకి సరళమైన శాకాహార వంటలను తయారు చేసి వాటిని శ్రీకృష్ణుని పటం ముందు లేదా విగ్రహం ముందు నైవేద్యం పెట్టి నమస్కరిస్తూ అట్టి సామాన్య నైవేద్యాన్ని స్వీకరించమని ఆ దేవదేవుని ప్రార్థించడం అనేది మనిషి జీవితంలో స్థిరంగా పురోగమించేటట్లు, దేహాన్ని పవిత్రం చేసేటట్లు, స్పష్టమైన ఆలోచనను కలిగించే సూక్ష్మమైన మేధస్సు తయారు చేసేటట్లు చేస్తుంది. అదే మనం అనుకున్నాం కదా, యజ్ఞశేషము అంటే మనకి మన కూరగాయలతోటి సరళంగా అంటే మసాలాలు అవి ఎక్కువ వేసేయకుండా సాత్విక ఆహారం తయారు చేసి మన ఇంట్లో మందిరంలో ఉన్న భగవంతుడి ముందర పెట్టి ఇది నేను నీకోసం ప్రేమగా తయారు చేశాను, నీ దగ్గర పెడుతున్నాను, ఇది స్వీకరించు అని ఆయన ప్రార్థించి అది ప్రార్థించి కనుకైతే అది ఆ ప్రేమతో మనం సమర్పించాలన్నమాట. నిజంగా ఆలోచిస్తే శ్రీకృష్ణుడికి ఆహారం స్పెసిఫిక్గా మనం పెట్టాలనంత ఏమీ లేదు. ఆయన మొత్తం అంతా ప్రపంచంలో సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ ఆయనవే. అయినా మనం ఆ రీతిగా ఆయనకి ప్రీతి కలిగించాలని
మన కోరే వ్యక్తి మనం అంటే మనం మన ప్రేమ కోసం, మనం ఆనందం కోసం కృష్ణుడికి సమర్పిస్తున్నాము, ప్రేమగా చేస్తున్నాము అని మనం సమర్పించినప్పుడు దాన్ని ఆయన స్వీకరిస్తాడనమాట. కృష్ణుడి పట్ల ప్రేమగా వ్యవహరించటమే ఇందులో, ప్రేమగా వ్యవహరించడం, వండడం, వడ్డించడం ఇందులో ముఖ్యంగా ఈ నైవేద్యం పెట్టడంలో ఉంది ముఖ్యమైన భావం అనమాట. ఏదో వండేసాం పెట్టేసాం కదా, ఆయన పెట్టమన్నారు, మన ఫోటో దగ్గర పెట్టేస్తున్నామన్నారు కాబట్టి మనం ఏదో విసుక్కుంటున్నా చేసుకుంటున్నా, ఏదో వేరే పని చేస్తున్నా, లేకపోతే ఎవరి మీద అరుస్తానో వండేసి అక్కడ పెట్టేసి తినేవయ్యా అంటే అది ప్రసాదం కింద నైవేద్యం కింద రాదు. మనం భక్తిగా, ప్రేమగా, అంటే నిర్లక్ష్య వైఖరితో కాకుండా లక్ష్యంగా, ఆనందంగా ఇది ఇవాళ నేను చేస్తున్నానంటే చాలా బాగా రావాలి. మనం టేస్ట్ చేసి పెట్టాం కాబట్టి భగవంతుడికి తగినంత శ్రద్ధగా, భక్తితో, ప్రేమతో చేసి అక్కడ పెట్టి స్వామి నువ్వు స్వీకరించు అని చెప్పినప్పుడే అది మనం నైవేద్యం పెట్టినట్టుగా అవుతుందన్నమాట. పరతత్వము ఇంద్రియరహితము పలికే నిరాకార తత్వవేత్తలు భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోలేరు. మన నిరాకార బ్రహ్మ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నిరాకార బ్రహ్మను ఆరాధించే వాళ్ళు చాలా చెప్పుకున్నాం కదా. అని భగవంతుడు ఉన్నాడని నమ్మరన్నమాట వాళ్ళు. పరతత్వాన్నే ఆరాధిస్తూ ఉంటారు. మనుషులు అంటే ప్రతి మనిషిలోనూ ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటుంది అని నమ్మేవాళ్ళు. ఆయనకి అందరిలోనూ ఉన్నాడు కాబట్టి విడిగా ఆయనకి ఏం రూపం లేదు అని అనుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఈ నైవేద్యం పెట్టడము, ఆయన స్వీకరించడము, నైవేద్యం పెట్టిన పదార్థం తింటే పాపం రావడము, ఇవన్నీ చెప్పిన దానికి వాళ్ళంతా అర్థం చేసుకోలేరు దీనికి. ఎందుకంటే వాళ్ళకి అసలు భగవంతుడు ఉన్నాడు, ఆయనకు నైవేద్యం పెట్టాలి అనే భావనే లేదు కాబట్టి ఈ శ్లోకం వాళ్ళకి అంతగా అర్థం కాదని చెప్తున్నారు అనమాట. ఇదొక ఉపమానము లేదా భగవద్గీతను పలికిన శ్రీకృష్ణుని లౌకిక ప్రవృత్తికి నిదర్శనము మాత్రమే. కానీ నిజానికి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇంద్రియాలు కలిగి ఉన్నాడు. అతని ఇంద్రియాలు పరస్పరము మార్పు చెందేవని చెప్పబడింది. అంటే ఒక ఇంద్రియం వేరే దాని కార్యం కూడా చేయగలుగుతుంది. మనం కళ్ళతో చూస్తాము, ముక్కుతో వాసన చూస్తాము, నోటితో అన్నం తింటాము, చెవులతో వింటాము, చేతులతో పనిచేస్తాం కదా. కానీ కృష్ణయ్య కళ్ళతో కూడా తినగలట, ముక్కుతో కూడా మాట్లాడగలట. అంటే ఆయన ఏ అవయవమైనా కూడా ఎలా కావాలంటే అలాగా పనిచేస్తాయన్నమాట. అందుకని శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు అనడానికి ఇదే భావం అనమాట. ఇంద్రియరహితంగా అతడు సర్వ విభూతి పూర్ణుడు కాలేడు. జీవులను ప్రకృతిలో బీజరూపంలో ఉంచానని శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో వివరించారు. అతడు ప్రకృతిపై చూపు నిలపడం ద్వారా అది జరిగింది. ఒక చూపు ద్వారానే ప్రకృతి యొక్క భగవంతుడు మనని బీజరూపంలో ప్రకృతిలో ఉంచానంటున్నాడు. అది మనకి చూపు ద్వారానే జరిగిందనమాట. ఆ రకంగానే ఈ సందర్భంలో కూడా ఆహారాన్ని నైవేద్యం పెట్టడంలో భక్తుని ప్రేమపూర్ణ వాక్కులను కృష్ణుడు వినడం, అతను తినడంతో, నిజంగా రుచి చూడడంతో పూర్తిగా సమానం. ఆయన మనకంటే మనం ఎదురుగుండా ఆ విగ్రహం రూపంలో ఉంటారు కాబట్టి మనకి ఆయన విగ్రహంగా ఉన్నా కూడా భగవంతుడు వచ్చి అక్కడ నుంచున్నాడు అనుకుంటాం. మనం కిందసారి దాంట్లో కథ చెప్పుకున్నాం కదా. అలాగా మనం అలా అనుకున్నా కూడా ఆయన మన ఎదురుగుండా చేతితో తీసుకుని తినడం అనేది మనం చూడలేము. కానీ ఆయన చూపు దాని మీద పడుతుంది, అదే ఆయన తినడం అనమాట. అందుకనే మనకి ఆయన ఏ ఇంద్రియమైనా కూడా ఎలా కావాలంటే అలా పనిచేస్తుంది అనడానికి కారణం ఆయన చూపుతో కూడా ప్రసాదాన్ని నైవేద్యం పెట్టిన దాన్ని తినగలడు అని మనకి తెలియడానికి అనమాట. అందుకని అది ఆ పరిపూర్ణ స్థితి కారణంగా అతను వినడమే తినడంతో, రుచి చూడడంతో పూర్తిగా సమానం అనే విషయాన్ని నాకు చెప్పాలి. మనం తీసుకో స్వామి అని చెప్తూ ఉంటాం కదా. అది వినడమే ఆయన తినడంతో సమానం అని మనం అనుకోవాలన్నమాట. కృష్ణుడు తనను వర్ణించుకున్న విధంగా ఎటువంటి వ్యాఖ్యానాలు లేకుండా ఆ దేవదేవుని అంగీకరించే భక్తుడే పరతత్వము ఆహారాన్ని భుజించి ఆనందిస్తాడని అర్థం చేసుకోగలుగుతాడు. మనకు ఆయన ఎన్నో విధాలు చెప్పాడు కదా, నేను ఇన్ని రకాలుగా ఉన్నాను, నేను ఇంత అన్నిట్లోనూ వ్యాపించుకున్నాను అని, నా అవయవాలన్నీ అన్ని రకాలుగా ఆయన పనిచేస్తాయి అని చెప్పారు కదా. అవన్నీ మనం విన్నప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం పెట్టిన నైవేద్యం ఆయన స్వీకరిస్తాడనే సంగతి మనకి అర్థమవుతుంది అనమాట. హరే కృష్ణ. ఇప్పటికి ఒక శ్లోకం మనం 9వ అధ్యాయంలో 26వ శ్లోకం చెప్పుకున్నాము. అయితే మనం ఇప్పుడు భాగవతంలో ఒక కథ చెప్పుకొని ముగించుకుందాము. అలాగే మనం లాస్ట్లో హరే కృష్ణ అని చెప్తున్నాం కదా. లాస్ట్ టైం మనం 16 సార్లు చెప్పాము, ఈసారి 18 సార్లు చెప్పుకుందాం, సరేనా? ఇది శ్రీమద్ భాగవతంలో 10వ భాగం అనమాట. ఇది చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు పంపించారు అని చెప్తుంటారు ప్రతిసారి. వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజుకొక భాగవతంలోది రోజుకొక విషయం వాళ్ళు చెప్పి వాట్సాప్లో పెడుతూ ఉంటారనమాట. అందులో నేను ఇప్పటివరకు 9 రోజులు చెప్పింది 9 భాగాలు మీకు చెప్పాను. ఇప్పుడు 10వ భాగంలో ఏం చెప్తున్నారో చూద్దాము. ఇందులో పరీక్షిత జననం గురించి చెప్తున్నారు.
9లో అశ్వత్థామ చాలా రోజులైపోయింది. అశ్వత్థామ ఉప పాండవుల్ని చంపేశారని దానికి ద్రౌపదికి మాట ఇచ్చి అర్జునుడు అశ్వత్థామను చంపడానికి బయలుదేరాడని విన్నాం కదా. అప్పుడు ఆయన భయంతో అర్జునుడు అంత పెద్ద వీరుడు నా వెనకాల వస్తున్నాడంటే నన్ను చంపేస్తున్నాడని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోవడం తెలియకుండా వేసేస్తాడు కదా. వేసినప్పుడు అర్జునుడు ఇదేంటో అర్థంగా కృష్ణుని అడుగుతాడు, ఇంత మహాప్రళయంలాగా ఇంత పెద్ద వెలుతురేంటి, ఇంత ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదంటే ఉపసంహరించడం తెలియక వెనక్కి తీసుకోవడం తెలియకుండా అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసేసాడు. దానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రం వేయడమే మందు, దాన్ని అణచాలంటే దాన్ని కంట్రోల్ చేయాలంటే నువ్వు కూడా బ్రహ్మాస్త్రం వేయమని అర్జునుడు వేయమంటాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం వేశాక అప్పుడు మళ్ళీ ప్రపంచమంతా గగ్గోలు పెట్టేస్తోంది, తలకిందులైపోతున్నట్టు. వాళ్ళు ఈ ఆ తీక్షతని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి రెండింటిని నువ్వే ఉపసంహరించరేమని చెప్తాడనమాట. అదైన తర్వాత అశ్వత్థామని అశ్వత్థామకి సరం జుట్టు తీసేసి అందులో తల్లో ఉన్న మణి తీసేసి పంపించేస్తాడనమాట. అదే ఆయనకి మానశిక్షతో సమానమని, పూర్తిగా మరణించడానికి మరణదండన వేయకుండా. అక్కడ వరకు మనం 9వ భాగంలో తెలుసుకున్నాము. ఇప్పుడు 10వ భాగంలో పరీక్షిత్తు జననం గురించి చెప్తున్నారనమాట. ఇది జరిగిన పిమ్మట కృష్ణ పరమాత్మ కాలము బలవత్తమైన స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కలిగించారు. మనం కాలంలో ఎన్నో రకాల విషయాలు జరుగుతూ ఉంటాయని వాళ్ళకి ధైర్యం చెప్పి కృష్ణుడు కుంతీదేవితోటి పాండవులతోటి మాట్లాడారనమాట. తదుపరి ఇంక నేను ద్వారకా నగరమునకు బయలుదేరుతాను అని కృష్ణ పరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు. ఇప్పటి వరకు యుద్ధం అంతా అయింది, కురుక్షేత్రంలో యుద్ధం అంతా అయ్యేంతవరకు ఉండి వాళ్ళతో ఉండి ఆయనకి ధర్మరాజుకి పట్టాభిషేకం చేసి ఇంకా నాకు నా పని అయింది, ఇంక నేను బయలుదేరుతాను అని రథం ఎక్కబోతున్నారట. ఎక్కి బయలుదేరడానికి సిద్ధమవుతుంటే ఆ బయలుదేరుతున్న సమయంలో కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులు కూడా ఆయనకి స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీనవదనంతో నిలబడ్డారట. అయ్యో కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు అంటే మనకి ఒక మంచి నమ్మకమైన మనిషి మాతో ఉన్నారు అనుకుంటే కనుకైతే చాలా ధైర్యంగా, బలంగా, ఆనందంగా ఉంటుంది కదా. అందులో కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణ పరమాత్మ ఆయన దగ్గరుండి మనకి ఆ యుద్ధం అంతా చేయించి వీళ్ళకి అభిషేకం రాజ్యాభిషిక్తిని చేసి ఇన్ని పనులు చేశాక ఆయన దూరం అవుతున్నారంటే వీళ్ళకి బాధగా అనిపిస్తుంది అనమాట. అలా నుంచున్నప్పుడు ఉత్తర అభిమన్యుడి భార్య పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వచ్చి కృష్ణుడు ఉన్న రథం దగ్గరికి వచ్చిందిట. వచ్చి రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ పాదాల మీద పడి ఉత్తర గర్భంలో ఉంది. అభిమన్యుడు మరణించాడు, ఉత్తర గర్భంతో ఉంది. అప్పటికి గర్భంలో ఉన్నప్పటికీ అభిమన్యుడు యుద్ధంలో మరణించాడు కదా. అందరూ అన్యాయంగా నాలుగు పంచి చేసి చంపేస్తారు కదా. అభిమన్యుడు భార్య ఉత్తర కదా. ఆ టైంకి ఈమె గర్భంతో ఉందన్నమాట. అలా ఆమె పరిగెత్తుకొచ్చిందట. పరిగెత్తుకొచ్చి కృష్ణుడి పాదాల మీద పడిందట. ఆ కృష్ణుని చూసి ఏమంటుందంటే, కృష్ణ నాకేమిటో తెలియటం లేదు, కానీ ఏదో దివ్యమైన తేజస్సు ఒకటి వచ్చేసింది, ఒక ఇనుప బాణం ఏదో వచ్చేస్తుంది. చిత్రం ఏమంటే అది నాకు బయటకు కనపట్టలేదు, కానీ నా కడుపులోకి ప్రవేశిస్తుందని తెలుస్తోంది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది. లోపల ఉన్న పిండం మీద పగబట్టి ఆ పిండమును చెనికేస్తున్నట్టుంది. ఆ బాణం ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతుంది. నేను తల్లిని, ఆ పిండం చచ్చిపోవడం నేను ఇష్టపడటం లేదు. ఆ పిండమును తరుముతున్న ఆ బాణం ఏమిటో నాకు తెలియదు, కానీ నువ్వు రక్షించు అని కృష్ణుడి పాదాల మీద పడిందిట. బయటకు వచ్చిన ఉపపాండవుల కోసం ద్రౌపది ఏడ్చింది. చనిపోయారు కదా పాపం వాళ్ళని. లోపల ఉన్న పిండం పోతున్నది ఇప్పుడు ఉత్తర ఏడుస్తుంది. ఉత్తర అలా అనగానే అడగని పాండవులు గబగబా ధనస్సును పట్టుకున్నారు. ఎవరి మీద వేస్తారు? బయట ఎక్కడున్నాడు? శత్రువు ఉత్తర గర్భంలో ఉన్నాడు. పిండమును నరకడానికి బాణం వెళ్ళిపోతోంది. ఇప్పుడు కృష్ణుడు చూశాడు. ఉత్తర ఏమని ప్రార్థించింది? కృష్ణ, నేను నీ చెల్లెలైన సుభద్రకి కోడల్ని, అభిమన్యుని భార్య అయిన ఉత్తరను. నా భర్త నీకు మేనల్లుడు. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. కానీ ఆ శత్రువులు ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరో బాణం వేశారు. అది లోపలికి వెళ్ళిపోతోంది. తామర పువ్వు లాంటి నేత్రములు ఉన్నవాడా, నీవు కన్ను విప్పి చూసావంటే శత్రువు మడిసిపోతాడు. ఈ బాణం అగ్నిహోత్రంలా ఉంది. ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తోంది. బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కడుపులో ఉన్న పిండమును రక్షించవా కృష్ణ అని శరణాగతి కోరింది. గాంధీవనం ధరించి అర్జునుడు ఉన్నాడు. చేతి గడ తిప్పితే అగ్నిహోత్రం పుట్టించే భీముడు, చేతిలో ఉన్న గద తిప్పితే అగ్నిహోత్రం పుట్టించే భీముడు ఉన్నాడు, భీమసేనుడు. నకుల సహదేవులు ఉన్నారు. అజాత శత్రువైన ధర్మరాజు ఉన్నారు. అయినా ఉత్తర వాళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. ఎప్పుడైనా నీ వాళ్ళు నిన్ను రక్షించరు. నీ రక్షణ నీ ఇంటి ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈశాన్యంలో భగవంతుని పెట్టుకుంటాం కదా.
అక్కడ ఉన్న స్వామిని నమ్ముకోవడం నేర్చుకోవాలి. అలాగని నీ బంధువులను నిర్లక్ష్యం చేయమని కాదు, వాళ్ళని భగవంతునిగా చూసుకోవాలి. కానీ లోపల పూనికతో ఈశ్వరుని శరణాగతి చేయడం నేర్చుకోవాలి. ఆయన నీకు రక్షకుడు. అందుకని ఆవిడ పాండవులను ప్రార్థన చేయలేదు, కృష్ణుడిని ప్రార్థన చేసింది. కడుపులో ఉన్న పిండము అగ్నిహోత్రము వచ్చేసింది, నన్ను ఇది కాల్చేస్తుంది, నన్ను రక్షించేవారు ఎవరు, నేను గర్భంలో ఉన్నాను, నేను ఎవరికి మొరపెడితే ఎవరికి వినపడుతుంది అని ఆ పిండం బాధపడుతోంది. ఈయన ఆ పిండమునకు ఎదురు వచ్చాడు. ఉత్తర గర్భంలోని పిండము సంహరింపబడాలని అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును వేసేశాడు. అది లోపల ఉన్న పిండం దగ్గరికి వచ్చేసింది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భమందు పెరుగుతున్నటువంటి పిండం ముందు భాగమునందు అంగుష్టమాత్రుడై నిలబడ్డాడు. ఈయన అశ్వత్థామ పిండానికి ఏమంటారు లక్ష్యంగా చేసుకుని వేశాడనమాట. మనకి ఇప్పుడు ఒక బాంబు వేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చనిపోతారు కదా, అలా కాకుండా అప్పుడు కూడా ఇప్పుడు ఎంత అంటే ఏమంటారు ఎంత పవర్ఫుల్ ఉన్నాయో అప్పుడు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు ఈ చుట్టూ ఉన్న వాటిని నాశనం చేసేయాల్సిన అవసరం ఉండేది కాదనమాట. అప్పుడైతే మనకి ఓన్లీ ఎక్కడ లక్ష్యం చేసుకుంటే ఆ లక్ష్యం దగ్గరికే వేసే అవకాశం ఉండేదనమాట. అలాగా అశ్వత్థామ ఏం చేశాడు, ముందరే బయటేసిన దాన్ని అర్జునుడు తీసేసి అతన్ని శిక్షించి పంపించేస్తే ఇంకా లోపల ఉన్న వాళ్ళని కూడా ఒక్క పాండవ యొక్క వంశాంకరం అది కూడా తీసేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఉత్తర గర్భంలోకి ఆయన్ని లక్ష్యంగా చేసుకుని లోపల ఉన్న పిండాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన బాణం వేశారనమాట, బ్రహ్మాస్త్రాన్ని వేశారనమాట. అప్పుడు అంగుష్టమాత్రంగా కృష్ణుడు ఆయన ఉత్తర పిండం దగ్గరికి అడ్డంగా నిలబడ్డాట. గదని తిప్పుతున్నాడు. చక్రహస్తుడై వైష్ణవమాయను ప్రకటించాడు. ఉత్తర గర్భంలో ఒకసారి తన తేజస్సును చూపించాడు. ఆ తేజస్సు పిండంకి తప్ప మరెవరికి కనపడలేదు. ఉత్తరికి కానీ పాండవులకు కానీ లోకమునకు కానీ కనపడలేదు. స్వామి ఈ లీలను అమ్మ కడుపులో ప్రదర్శిస్తున్నాడు. తాను బయట ఎలా ఉన్నాడో అలాగా ఉన్నాడు, లోపల కూడా మళ్ళీ తన లీలని ప్రదర్శిస్తున్నాడు అనమాట. తాను బయట అలా నిలబడి ఉన్నాడు. పాండవుల వంశం నిలబడడం కోసం తాను పిండమునకు ఎదురు వెళ్ళి నిలబడి బ్రహ్మగారి అస్త్రము నుండి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లాడి వంక చూస్తే వాడు ఇంకా సరిగా మరని 2 చేతులతో ఎంత అందగాడురా, బటన్ వేలంత ఉన్నాడు, పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రును త్రాగేసి నన్ను రక్షించాడా అని స్తోత్రం చేయడం చేత కానీ పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానం అయిపోయాడు. అశ్వత్థామ చేత విడువబడిన బ్రహ్మాస్త్రం నుండి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అంగుష్టమాత్రం లోపలికి వెళ్ళిన ఆయన ఆ అగ్నిహోత్రులంతా తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇంతవరకు చూద్దాము. తల్లి ఇంకా 2-3 పేరాలు ఉంది, నెక్స్ట్ మనం ఇంకోసారి చదువుకున్నప్పుడు మిగిలిన విషయం అప్పుడు చదువుకుందాం. అయితే ఇక్కడికి అతనే పరీక్షిత్ అనమాట. పరీక్షిత్ ఎలా అయ్యాడో, అతని పేరేంటి, అతను ఎలా పుట్టాడు అనేది అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనం ఫస్ట్ మనం అదేంటి హరే కృష్ణ మంత్రం మనం 18 సార్లు చేసుకుందాం అనుకున్నాం కదా, అది చేసుకుని ఈ ఎపిసోడ్కి వాళ్ళకి ముగించుకుందాం. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 18 సార్లు చెప్పుకున్నాం. మీరు కూడా నాతో పాటు ఆ 18 సార్లు చెప్పారని అలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ నామం చెప్పడంలోనే ఆనందం పొందారంటే కనుకైతే మీరు ఏ పని చేసుకుంటున్నా ఆ నామం నడుస్తూ ఉంటుంది. అది మొదట్లో మీకు ఇష్టమైతే ఆ నామాన్ని మీరు ఎప్పుడన్నా మనసులో అలా చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ మాల చేయడం ఇష్టపడితే మాత్రం ఒక చోట కూర్చొని 108 సార్లు మాల చేస్తే ఇంకా మీకు ఆ ఆనందం అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ప్రయత్నించి చూడండి. టైం ఉన్న వాళ్ళు, ఇష్టపడ్డ వాళ్ళు, నామాన్ని ఇష్టపడే వాళ్ళని ఎవరో ఉంటారని నేను అనుకోను. అందరికీ ఆ నామం ఇష్టమే అవుతుంది. అందుకని ఆ నామాన్ని మీరు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి 108 సార్లు ఒక మాలైనా చేయడానికి ప్రయత్నించండి. మేము 16 సార్లు చేస్తాం రోజుకి. అందుకని ఒకసారి చేస్తే అది మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాల నెంబర్ పెరుగుతున్న కొద్దీ మనకి ఇంకా చేయాలనే భావం ఏర్పడుతుంది అనమాట. అందుకని మీకు మొదటే 108 సార్లు చెప్పడం ఎందుకు, మీరు ఒక మెల్లిమెల్లిగా దాంట్లోకి వస్తారేమో అని రోజుకి ప్రతి ఎపిసోడ్కి 2 సార్లు పెంచుకుంటూ ఇప్పుడు 18 సార్లు చెప్పుకోవడానికి వచ్చాము. మీరు కూడా నాతో పాటే చెప్పారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మిమ్మల్ని కలిసే వరకు సెలవు. నమస్కారం.